మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా సమాజంలో గిసవంటి సైకోలు ఉంటారని ఎవ్వరు అనుకోకుండా వస్తులా. నిజంగా సైకో అంటే సైకో గీడు. ఈయన పేరేం పేరు ఎక్కడవాయి మొదటి పేరు మునీర్ అహ్మద్ అంట. మునీర్ అహ్మద్ అంటోడు కర్ణాటక రాష్ట్రంలోని ఒక గవర్నమెంట్ దవాఖానలా బీదర్ అంట. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఆసుపత్రి ఉంటుందంట. గన్లా అటెండర్ అంట ఈ మోతవారి. వీడు ఏం చేసిండు ఎరికేనా, ఇప్పుడు గట్టినే ఆడి మనుషులు చచ్చిపోతారు కదా, ఆడి మనుషులు చచ్చిపోతే చచ్చిపోయిన శవాలను ఏం చేస్తారు, పోస్ట్ మార్టంలో వేస్తారు. ఆ మార్చూరి రూమ్లు వేస్తారు కదా, ఆ మార్చూరి రూమ్కు వీడు కాపలదార అంట. మరి మార్చూరి రూమ్ కాపలదారా లేకపోతే దవాఖాన మొత్తానికి అటెండర్ మొత్తానికి తెలియదు, కానీ అటెండర్ అని ఇచ్చిన పేపర్లో గత వరకే చెప్పాలి మనం. అయితే ఆ పోస్ట్ మార్టం కాడికి పోతారంట, గడుకోసారి పోతారంట. మొత్తం దవాఖాన మొత్తం వేసి పెట్టి పోస్ట్ మార్టం చుట్టూ ఆ రూమ్ చుట్టే తిరుగుతూ ఉంటాడంట. ఇది తిరుగుతూ ఉంటే వీడు ఏం చేస్తుండే ఏం కథ, అసలు ఏమెక్కడ పోతుండు, సచిన శివాల కాడ ఈయనకేం పైన అనుకొని చిన్న ఒక డాక్టర్ ఆయన పైన నజర్ పెట్టిండట. వీడు ఎటు పోతే అటే చూస్తున్నట్ట, కానీ వీడు మాత్రం కనిపెడతలేడు. అటు ఇటు పోను ఆ పోస్ట్ మార్టం రూమ్ తాళం తీయ లోపలికి పోను ఒక అర్ధగంట సేపు ఉంటున్నట్ట, బయటికి వెళ్తున్నట్ట. చిన్నగా డాక్టర్ ఏం చేసినట్ట, ఒక కెమెరాని ముందుగా పెట్టినట్టు ఆడ ఆన్ చేసి పెట్టి, ఆయన డాక్టరేనా ఆయన చిన్నపాటి కెమెరా ఆన్ చేసి పెట్టినట్టు, ఆన్ చేసి పెట్టి ఇక బిడ్డ నువ్వు ఏం చేస్తావు నేను చూసుకుంటా అనుకొని డాక్టర్స్ అప్పుడే కూర్చున్నట్ట. రోజు పోయినట్టే ఆయన కూడా పోయినట్ట, ఆయన కూడా పోయి అర్ధగంట తర్వాత బయటికి వెళ్ళినట్ట. వీడు ఏం చేస్తుండే ఏం కథ అనుకొని ఈ డాక్టర్ ఫోన్ తీసుకొని వచ్చి చూసినట్ట. చూస్తారు కల్లా డాక్టర్కి బిత్తరపోయే విషయాలు ఒకటి అంటల్లా. వీడు ఏం చేస్తుండు ఆ పోస్ట్ మార్టం రూమ్లోకి పోయి అంటే, ఎవరైతే మహిళలు చనిపోయిన శవాలు ఉంటాయో ఆ శవాల కాడికి పోయి బట్టలు మొత్తం ఉడవీకుతున్నట్ట. చచ్చిపోయిన శవాల బట్టలు మొత్తం ఉడవీకి ఇక వాళ్ళ నగ్న చిత్రాలు మొత్తం బట్టలు లేని బొమ్మలు మొత్తం వీడియోలో సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకుంటున్నట్ట, ఫోటోలు కొట్టుకుంటున్నట్ట. ఆయనకి నచ్చిన రకంగా, ఆయనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఫోటోలు కొట్టుకొని వీడు అలా మంచిగా నిలబడి ఎంజాయ్ చేస్తున్నట్ట. ఏది ఇవాళ ఉన్న ముచ్చట ఈ డాక్టర్ చూసిన నాడే ఈ ఫోటోలు వీడియోలు ఒకటి అంట. మరి అంతకంటే ముందుకు ఆ చచ్చిపోయిన శవాల పైన లైంగిక దాడి చేసి ఉండేమో ఇంకా మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఫోటోలు నగ్న చిత్రాలు తీసి ఎంజాయ్ చేస్తున్నట్ట. సైకో అంటే సైకో లెక్క తయారైనట్ట. డాక్టర్ చూసి అమ్మర బిడ్డ నువ్వు మనిషివా గాడి ద్వారా నాయన అసలు నువ్వు రాక్షసుని ఏం కాదు అనుకొని తోటి డాక్టర్లకు చెప్పినట్ట. సార్ జర అమ్మగారు నా చాంబార్లకు రారా అందరూ అంటే అందరు పోయినట్ట. అందరు పోగానే సెల్ ఫోన్ ఆన్ చేసి చూపించినట్టు. చూడురే మన అటెండర్ గాడు ఆడు మునీర్ అంటోడు, ఏం పని మునీర్ అని ఆయన పేరు ఎక్కడ మునీరే. ఈ మునీర్ అంటోడు జర చూడు సార్ అంటే అందరు చూసి పర్సన్ అయ్యారంట. ఏమరైనా ఆయనకి ఇంత పని చేసి అనుకొని చిన్న పోలీసు వాళ్ళని పిలిపించారంట. పోలీసు వాళ్ళని పిలిపించినాక ఈయనకి చెప్పదంట ముచ్చట. ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఆ మునీర్ అంటోని పట్టుకురారంటే పట్టుకొచ్చిరంట. ఏం చేస్తారో నువ్వు దవాఖానలు అంటే నేను అటెండర్ సార్ అని చెప్తున్నట. మరి అటెండర్ అయితే నువ్వు గడుకోసారి పోస్ట్ మార్టం దవాఖాన పోస్ట్ మార్టం రూమ్లోకి పోతున్నామంటే ఏవెక్కడికి రా అంటే మామూలుగా పోయి శవాలను చూసి వస్తున్నావు సార్, అంతకంటే నేను చేసేది లేదు అన్నట. సరే కానీ బిడ్డ నీ సెల్ ఫోన్ ఒకసారి అంటే ఫోన్ ఇస్తలేదంట. ఫోన్ ఈ రాసి చూడాలని ఫోన్తో చాలా పని ఉందని పోలీసు వాళ్ళు ఈయన నీడు ఇక పోలీసులకి ఏ గుట్రాకిసోడు కట్టే పట్టుకోగానే దెబ్బకి చేతిలో పెట్టిండట. లాగ్ తీసిండట. లాగ్ తీయంగానే ఈ సకదానం ఏంద్రా అని చూపించినట. తలకాయని ఎలకేసింది. తలకాయని ఎలకేస్తారు. ఆయన పైన 4-5 రకాల సెక్షన్లు పెట్టి లోపలేసి పెట్టినట. చూడురే అసలు వీడు మనిషి అంటారా గాడిద. సచ్చిన శవాలతోటి కూడా గిసోటి పని చేస్తే వీడు ఎసవంటి సైకో అనాలో చెప్పురు ప్రజలారిగా. గింత అధ్వానం ఉంటుంది వాళ్ళకి నచ్చిన రకంగా. అంటే ఈ డాక్టర్ చూసిండు కాబట్టికే ఆ ఫోటోలు వీడియోలు తీసుకుండు. మరి డాక్టర్ చూడనప్పుడు మరి వాళ్ళ పైన ఆయనకి ఏది కామ కోరికలు తీసుకోలేదు ఆయన గ్యారంటీ ఏముంది? సచిన వాళ్ళు అయితే సప్పుడు చేయరు కదా, శాస్త్రం చెప్పారు పెద్దలు. సచిన దాంతో సావాసం చేస్తావురా అని అంటారు కదా. బతుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు పహలాడతారు కాబట్టికే సచిన వాళ్ళతోటి సోప చేస్తాడు. గిసోటి లుచ్చగాడే కావచ్చు. గింత అధ్వానంగా తయారైంది ఇటు మునీర్ అంటాడు. ఈయన పైన పలు రకాల సెక్షన్లు పెట్టి లోపలేసి మరి ఆయనకి తీర్పు వేసుకొని తీస్తారు నాకు తెలియదు, కానీ ఇసోటి వాళ్ళు భూమి మీద అవసరమా చెప్పురి. వాళ్ళు చనిపోయిన బాధలు ఉంటారు, చుట్టాలు పక్కాలు బయట ఏడుస్తారు. పీనిగానేమో పోస్ట్ మార్టం రూమ్లో ఉంటుంది. ఎప్పుడు మా పీనిగా ఇస్తాం మేము కొనుగోదామని వాళ్ళు చూస్తే ఈడు గడుకోకసారి మనుషులు నిలిచిపెట్టి ఈ హాస్పిటల్లో ఉన్నాయా అని కట్టినే చిల్లర పని ఉంటే ఈ పని లేదు లోట పీజీ లేదు ఎంతసేపటికి పోను పోస్ట్ మార్టం రూమ్ తాళం తీయ పోయి ఎంజాయ్ చెయ్య ఫోటోలు కొట్టుకొని మరి ఇంకేమేం చేసి పాడు చేసినాడు గలీజ్ పని లుచ్చగాడు. కానీ ఇంకొక గిసోటి పని చేసినట్టు ఏడ జరిగిందంటే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో జరిగిందంటే. బీదర్ దగ్గర ఒక గవర్నమెంట్ ఇది ప్రభుత్వ కళాశాల ఉంటుంది కదా, దాన్ని దవాఖాన ఉందంటే దవాఖాన జరిగిన ముచ్చట. గిసోటి సైకోలకు గిసోటి శిక్ష చేయాలి ప్రజలను చెప్పురిగా.